ఎక్కడ మా నేటివ్ ప్లేస్ ఎక్కడ? కడప విరుపునాన్పల్లి. విరుపునాన్పల్లి. ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ గవర్నమెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్. ఏపీ జెన్కోలో పని చేస్తారు. ఎక్కడ మీ కడపలో ఆర్టీటీపీ అక్కడ పని. గుడ్. ఎట్లా వచ్చింది నీకు స్ఫూర్తి? వాట్ ఈజ్ మీ ఇంట్లో మీ నాన్న చెప్పాడా ఎట్లా? అంటే మాది జాయింట్ ఫ్యామిలీ సార్. లైక్ మేమందరం ఒక చోట పెరిగాం సార్, 4 మెంబర్స్. సో మా మామకి ఇష్టం అనమాట. సో అంటే ఆయన కుదరలేదు సార్ ఆడడం, సో అందుకు నాతో ఆడిపించేవాడు. మీ మామ అంటే మీ అమ్మ మేనత్త కొడుకు సార్, బాగా. ఓకే. ఎన్నేళ్ళ నుంచి ఆడుతున్నావు ఇప్పటికి? ప్రొఫెషనల్ అయితే 5 years. 5 సంవత్సరాలు. అంత మునుపు నేను అథ్లెటిక్స్లో ఉన్నాను సార్. ఇంకా ఖోఖో నేషనల్స్ ఆడాను. బ్యాడ్మింటన్ నాన్న సార్, అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు, జస్ట్ ప్రాక్టీస్. నీకు ఎక్కడ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ? సార్ ధర్మల్లో మేము ఉన్న చోట ఉంది సార్ గ్రౌండ్. ఓకే. జెన్కో గ్రౌండ్. జెన్కోలో ఉంది. అక్కడ ఏమి అంత ప్లేకి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయా? గ్రౌండ్స్ అన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా? క్రికెట్ వరకు అయితే అంతేం లేదు సార్, మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్. ఇప్పుడు సిమెంట్ది అవన్నీ వేసారు సార్. గుడ్. అది పని చేసింది, పనికొచ్చేది. ఆర్టీపీపీ పని చేసింది అన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్. చిన్న వయసులో వచ్చావు, ఇప్పుడు ఏంటి నీ అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే ఆడాలి సార్, ఇంకొక 7-8 years ఆడాలి సార్ ఇండియా, ఇలా కంటిన్యూ. నీకు ఎవరు కోచ్ ఎవరు అక్కడ అప్పట్లో? ఎక్కడ సార్? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర అంటే మా మామే చేపించేవాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి. ఇంకా నేను ఫ్రెండ్స్తో ఆడేదాన్ని. అంతేగాని బయట ఎవరు మీకు గైడ్ చేసింది లేదు సార్. అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలనుకున్నాను, నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప అయినా సార్, సురేష్ సార్ అయినా సార్. సో ఆ సార్ అకాడమీకి వెళ్ళాను సార్ ఒక 2 months. సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. ఫస్ట్ టైం కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత 19 ప్రాబుల్స్ అయ్యాయి సార్, ఏసీఏవి. ఇంకా అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను సార్. ఆ ఇయరే నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్, 19 ఛాలెంజర్స్. తర్వాత మళ్ళీ ఆ ఇయరే ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఇంకా అలా అది ఫస్ట్ ఇయర్ సార్, 4 years అలానే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్బులు దానికి సెలెక్ట్ కావాలి. బ్రిలియంట్ పిల్లలు ఉన్నారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. ఓసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని లైక్స్, డిస్లైక్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు ఒకసారి. నీకు అలాంటి అనుభవాలు ఏమైనా వచ్చాయి చిన్న వయసులో? అలా ఏం లేదు సార్. అంటే నాకు అంటే నేను ఎంత బాగా వేసినా నాకే వికెట్స్ వచ్చాయి కాదు సార్ యాక్చువల్గా సర్టన్ టైంలో. సో మేబీ అందుకే ఏమో అనుకుంటాను సార్, అంతేగాని ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా వికెట్స్ చూస్తారు. నిన్న గేమ్ ఆడినప్పుడు నువ్వు ఎట్లా చేయగలిగావు? జస్ట్ నా స్ట్రెంత్కి ఇద్దాం, నాకు ఏమొచ్చా అది చేద్దాం అనుకునే జస్ట్ అది చేయడానికి ట్రై చేసాను సార్. మంచిగా ఆ మూమెంట్లో నీకేమనిపిస్తుంది ఇప్పుడు? బాగుంది సార్. అంటే చెయ్యాలి అనుకున్నది చేసినాను సార్. సో హ్యాపీ సార్. అంటే నీ శక్తి నీకు తెలిసింది ఎప్పుడు? అంటే ఒకసారి ఒక శక్తి వాళ్ళకి తెలియదు, ఇంటర్నల్గా ఉండే శక్తి. ఆ టైంలో ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైంలీ ఆడిన దానివల్ల నీకు ఏమైంది? ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది, అంతే కదా?
అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. మనకుండే శక్తి అది. ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగలుగుతారు. అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి గేమ్ ఆడాలి, గెలవాలి, నీకు అవకాశం వచ్చిందనే విధంగా నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. అంతేనా? అంతే. నువ్వు అనుకున్నావు ఎంత పేరు వస్తుందని? లేదు సార్. అనుకోలేదా? అంటే నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్. కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచిగా అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎస్ ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ ఎస్ కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. ఎస్. అంటే నీకు లైఫ్లో కొన్ని ఇంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశం ఎద్దుగా మీరు ఎదుగుతారు. అక్కడ విత్డ్రా అయినా, లేకుంటే కాంప్లసెన్సీ వచ్చినా, లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా, నాకు అన్నీ తెలిసిన ఆలోచన వచ్చినా అక్కడ నిలిచిపోతారు, లేకుంటే అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్. ఎస్. ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నీకు నీ జీవితానికి పేరు, ప్రతిష్ట, సెటిల్ కావడానికి ఒక తలుపు అన్నమాట. దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అప్పుడు నీకు యూ విల్ బికమ్ అసెట్ ఫర్ ది నేషన్. ఎస్. దేశానికి ఒక అసెట్గా తయారవుతుంది. గుడ్. I think first time I met 5 months ago. I think last time it was in లేదు లేదు సార్. మొన్నే సార్, వరల్డ్ కప్ కి ముందే Yeah. 2 months అవుతుంది సార్. Yeah. 2 That's months since not you first 5 met, months, huh? yeah. 2 months, really? Yeah. 3 months. They came to Vizag for the camp. Camp ki Vizag. World Cup camp. So I met her first time, sir. Like first time I met Mithali and always having a good interaction. But ekku maatadaledu sir asalu. But then just to hear from her the struggle that she went through to come to the level that she has. అంటే మధ్యలో ఫ్యామిలీ కూడా చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం అని 2 years అట్లా అవుతాం. మళ్ళీ కోవిడ్ వచ్చింది ఒక 2 years. సో ఇట్ వాజ్ అమేజింగ్ ఇంటరాక్షన్. ఏమన్నా నీ మీద మీ ఫ్యామిలీ ఏమన్నా ఖర్చు పెట్టారమ్మా? మినిమం మనీ ఏమన్నా? క్రికెట్ వరకు ఎంత ఖర్చు పెట్టిందా? 3 lakhs ఖర్చు పెట్టింది. గుడ్. అంటే నేను స్టేట్ ఆడిన తర్వాత నాకు ఖర్చులకి నాకు డబ్బులు వచ్చేసింది సార్. అంటే స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది. నాకు బీసీఐ మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి. సో అప్పుడు కొంచెం నాకు అంత అవసరం పడేది కాదు సార్. ఏమన్నా పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని. నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది. ఫాదర్ సప్లిమెంట్ చేశాడా మీకు ఈ ఖర్చు అంతా? సార్ ఫాదర్ చేశాడు. అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. భగవంతుడు ఒకసారి ఒక అదృష్టాన్ని ఇస్తారు, జాక్పాట్ కింద. అందరి లైఫ్లో వస్తాయి. దాన్ని అందిపుచ్చుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. గుడ్. చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. They have done a 83 movement, sir. 83 was a turning moment for Indian cricket when we won World Cup. The women winning and home ground, like a turning moment. And that stadium, that energy that I saw, Arozo, was something I've not seen. At least either match will kill us. That day was like the energy, the amount of cheering, next level. She made it very tense match. All of us were on the edge of our chairs, sir. We enjoyed it so much. This is from the beginning, cricket is a glamorous game. Play. దీంతో నేనేంటంటే క్రికెట్ని ప్రమోట్ చేస్తానే, ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో. ఫిట్నెస్ ఉండాలి, అదర్ స్పోర్ట్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో నేను 2000 అనుకుంటాను హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టాను. అప్పుడే గచ్చిబౌలి ఒక గేమ్స్ విలేజే క్రియేట్ చేశాను. అక్కడి నుంచి నేషనల్ ఆ గేమ్స్ కూడా అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ వచ్చింది. అంతవరకు ఓన్లీ క్రికెట్ ఆడేవాడు. దేశవారసత్వం. Badminton was, I think, the biggest push. అండ్ అదే ఆల్ గేమ్స్ చేసాం. బ్యాడ్మింటన్ మనం
గోపిచంద్ కిందకు వస్తే అతనికి సైట్ ఇచ్చాం, అందరినీ ప్రమోట్ చేశాం. ఫస్ట్ మనం వచ్చిందే వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ అయింది. దెన్ గోపిచంద్ అవార్డు వచ్చింది. అట్లా అప్పుడు ఒక పాలసీ, అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నేనే అప్పుడు ఏం చేశానంటే, గేమ్స్ ఆడితే చాలామంది ఎందుకు ఆడాలండి, గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీరీ. తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి, గ్లామర్ అన్నమాట. అది ఒక మిగిలిన గేమ్స్లో డబ్బులు వచ్చేది కాదు. నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో 25 లక్షలు ఇచ్చాను మలేసి. ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది అమ్మాయికి. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు. క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరూపించడం చేశాను. నేను అనుకుంటా ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. ఎవరిని ఇచ్చారో తెలియదు. మా దగ్గర గ్రూప్ 1 సర్వీసులు వెళ్ళి అంటే ఆడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, లైఫ్ సెటిల్మెంట్ కావాలి, అప్పుడు ధైర్యంగా ఆడగలుగుతారు. ఏంటమ్మా చెప్పు, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడ ఉంటారమ్మా? సార్ నేను హైదరాబాద్ నుంచి. ఇది నేటి ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్. వార్నండా. I was born in Jodhpur, brought up in Hyderabad. Father Air Force లో సార్. ఎయిర్ ఫోర్స్. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ మీరు? మీ ఫాదర్ 84. 84 నుంచి. ఓకే, యూ సీన్ ది డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్. Yes. I was just telling, I think the first meeting was in 2002 lo when I broke the world record. You have honored me in Hyderabad. Yeah, that's the first time women's cricket ante state lone people started to notice because after that meeting with you, I remember 2002. Great experience. Last time when we met, almost 90 minutes we interacted. Sir. They gave a lot of feedback on what we should do as a state and all that. And I think we've implemented certain, almost 50% we implemented, now 50% under Mithali's leadership we're going to implement. Sir. Creating a grassroots movement for cricket, and then of course we believe that that will spread to all sports. So it's, I think, exciting journey. And also, sir, you came to Mullapadu. We were playing the, I think, West Indies. Yeah, I think the first international under his leadership in 2016. అవును, 16. About 2016, yeah. I was leading then, so you came to meet the girls. I remember. అది కూడా మంచి ప్లేస్, ఈజ్ వెరీ గుడ్ ప్లేస్. ఎందుకంటే అక్కడ హిల్స్ చాలా బాగుంది. హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే క్లైమేట్ బిల్డ్ చేసాం. ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాటర్, హిల్స్. హైదరాబాద్లో కూడా హిల్స్ ఉండటాన్ని, అంత పెద్ద హిల్స్ ఉండటే కాదు. అవన్నీ ఇప్పుడంతా సైడ్స్ అయిపోయినాయి. ఇక్కడంతా కూడా హిల్స్ ఒక పక్క, బ్యూటిఫుల్ హిల్స్ వాటర్ ప్రొటెక్ట్, అదర్వైజ్ అవి కూడా కొట్టేస్తాను. అదే మరి వాటర్ ఒక పక్క, ఇంకో పక్క గ్రీనరీ బ్యూటిఫుల్గా వస్తారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఎవరు గుర్తించేవాళ్ళు చిన్నప్పుడు? వెన్ యూ బార్న్ 82. కాబట్టి అప్పట్లో హైదరాబాద్లో నేను 78లో ఎమ్మెల్యే అయ్యాను. 82, 83 తెలుగుదేశం పార్టీ వచ్చింది. అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది. 95 నుంచి నెక్స్ట్ లెవెల్. I think, sir, early 2000, meer under a lot of sports in Hyderabad. Yes. That time, chala mandi adutunde why too many sports people coming from Hyderabad. I said because of state government. Yes. Because you Policies, promoted proactive policies. other sports also. ఆల్ స్పోర్ట్స్. And this policies. అప్పుడే అక్కడ ఉప్పల్లో స్టేడియం కట్టారు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేడియం, క్రికెట్ స్టేడియం కట్టారు. Uppal Cricket Stadium, the new city lo the 3 stadiums, అవన్నీ చేశాం. track, swimming and some. We got 3 stadiums there. అది అదర్ స్పోర్ట్స్ కూడా
గడ్డన్నారం దగ్గర నుంచి అన్ని ఏరియాలు కట్టారు. దట్ వాజ్ ది బిగినింగ్. But sir, I want to just appreciate Lokesh ji and even our president and secretary Mr. Satish, because after that interaction with the players, then there were so many things that has changed, and they were able to sort of ఇంకా చేయాలి. ఇట్ ఇస్ ఎ కల్చర్. and then they have managed to get our two women cricketers, one stand on my name, and R. Kalpana, who's local player who's played international level. From Andhra. Kate also. And it is like an inspiration for girls when they come for training, when they play matches, they see women cricketer name, when it sort of it builds and it inspires inka ekwa girls take up ఇంకా sport. చాలా మంది వస్తారు. I think it has not happened anywhere. This is the first here. వీఆర్ ప్రౌడ్ ఆఫ్. ఇవన్నీ రావాలి. నేను కూడా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అప్పుడే పైకి వచ్చారు. మన్నేశ్వరి కానీ, సింధు కానీ. ఈవెన్ ఐ యూజ్ టు కండక్ట్ చెస్ కాంపిటీషన్స్ ఇక్కడ విజయవాడలో. వీళ్ళందరూ నా పుణ్యతి ప్రమోట్ చేసేవాడు. హైదరాబాద్లో సో మెనీ టైమ్స్ ఈ చెస్ కాంపిటీషన్స్ పెట్టడం, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టడం. విశ్వనాథ్, అప్పట్లో విశ్వనాథ్ బాగా అతను పంపించాడు. ఆల్ గేమ్స్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. ఒక హెల్తీ సొసైటీ ఉండాలంటే, హ్యాపీ సొసైటీ ఉండాలంటే గేమ్స్ కూడా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ ఉండాలి. రెండోది కూడా గేమ్స్ వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతూ ఉంటారు. నేషనల్ యూనిటీ అండ్ ఆల్సో ప్రైడ్. రెండోది వాళ్ళకు కూడా హెల్త్, ఫిట్నెస్, లైఫ్ లాంగ్ ఆడాలని నా కోరిక. ఏదో గేమ్. Sir, selfie leave, sir. Entire team, sir. With her name, sir. ఇప్పుడు మీరందరూ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు కాబట్టి ప్రౌడ్ ఆఫ్ దట్. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ అమ్మాయికి గ్రూప్ 1 సర్వీస్ అనౌన్స్ చేస్తాం. ఒక 2.5 crores ప్రైజ్ మనీ